ఓలా జరంత ఆగులి ఆగులి జరంత ఆగి జరంత మన వీడియోలో జరంత చూడులా. ఇంతకీ అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్యూటర్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే గాయ్స్ చూసేయండి. చూసే ముందు అయితే మన వీడియోకి అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన నేనైతే లేచిన ఇంకా మా ఆయన కోసం అయితే ఏదో ఒకటి చేయాలి కదా. మేము టిఫిన్గా ఇదే తినాలి అదే తినాలని ఏమి ఉండదు. సో ఇది కంటి గింజలు అయితే వేస్తానా. నైట్ అయితే మూవీ చూసిండే, అది ఏం మూవీ ఏంటన్నది బ్లాగ్ కంటిన్యూషన్లో మనం చూసుకున్నాము. లేట్ అయింది అన్నది నైట్, అందుకే ఇప్పుడు లేట్గా లేచినాము. ఇది చేసినాకనైతే ఇంకా బిర్యానీ కూడా చెయ్యాలబ్బా. ఇవి ఏం చేసి పాలు ఇస్తే తాగేసి వెళ్తాడు. ఇంకా నెమ్మది బిర్యానీ చేసుకోవాలి కదా మహా. పెరుగు తీసుకొచ్చిండు నైట్, గడ్డలు కట్టింది పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేసరికి. కొనుకొచ్చుకున్నాం మేము. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. పోయింది అసలు వీడియో ఎందుకు అస్సలు క్లారిటీ ఉండట్లేదు నా ఫోన్లో. కెమెరా కోసమే ఫోన్ తీసుకున్నాం, అయినా క్లారిటీయే రావట్లేదు. దీన్ని ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమా. అండ్ ఇక్కడ పాలు కూడా వేడవుతున్నాయి. ఇంట్లో బ్రెడ్ ఉంది. ఫస్ట్ పాలు తాగేసినాక తింటాడంట వైతిగా. ఈ కొంత దాంతో ఇప్పుడు మేము బిర్యానీ చేయబోతున్నాం గాయస్. అంటే ఇద్దరమే కదా ఇంట్లో. ఈ చికెన్ ఎనఫ్. కరకర అంట, మళ్ళీ కరకర కాదు కానీ అది కొంచెం ముదిరినట్టు అయినాయి కదా. వీటిని అసలు ఉడకబెట్టి వేస్తే మంచిగా ఉంటుండే కదా. గింజలను ఉడకబెట్టి ఉప్పు కారం చల్లితే బాగుండు కదా. నాకు ఐడియా వేయించినాక వచ్చింది. బాగా గట్టి అయినాయి కదా. నువ్వే వేయించినావు కదా అందుకే గట్టిగానే. నేను అవును ప్రతిరోజు నేను వేయించుతా, బాగుంటాయి ప్రతిసారి. ఈసారి నువ్వు వేయించినావు కాబట్టి అట్లా అయినాయి. మస్తు గట్టిగా అయినాయి అసలు. ఇవి పండ్లు గుంజుతున్నాయి అంటే ఇంకా తినట్లేడు. ఇంకా బనానా అయినా తింటాడేమో అని బనానా ఇస్తున్నా. పో, నీకొకటి డాడాకొకటి. నెమ్మదిగా పోరా. ఆఫ్ 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 ఆఫ్. నీకొకటి డాడీకొకటా తినేసి. అది గ్యారెలు వేసినా మంచిగానే ఉండు కదా, ఏం కాకపో. ఉడకబెట్టి ఉప్పు కారం చల్లినా మంచిగా ఉండు, గ్యారెలు వేసినా మంచిగా ఉండు. ఏం చేసారు గట్టిగా అయిపోయింది. మళ్ళీ మొన్న తీసుకునే కదా ముదిరిపోయినట్టు ఎండిపోయినట్టు అయింది. పొట్టు కూడా తీస్తుంది. అప్డేట్ వర్షన్ మహా బేబీ. లడ్డు తీసుకురాను ఒకటి, వద్దా? మరి ఎట్లా అట్లా కొరుకుతాను కాదు. మళ్ళీ ఆకలి కదా ఎప్పుడు వస్తావు మళ్ళా. ఇప్పుడు ఆమె తొందర అయిపోతుంది, నీ తొందర అయిపోతాం. పోటీ పెట్టుకుంటే ఆమె తొందర అయిపోయేటట్టున్నది. అగో అగో సాంగ్ అట్ట ప్లే చేయాలట. ఇటు ఇదే కావాలా అదే కావాలట. ప్లే చేసినాయిగా చూడు. సౌండ్ వినబడకున్నా అక్కర్లేదు, బొమ్మ ప్లే అయితే చాలు. పాపకి ఇంకా పాలల్లో బ్రెడ్ వేసి పెట్టేసిన. బనానా తింటుంది కదా, అది తినేసినాక ఇది తినిపిస్తా. అంతలోపు చల్లారిపోతుంది. ఇక వేడి ఉంది, పొగలు వస్తున్నాయి. ఈ ఆనియన్స్ అన్నీ పక్కనక్క వాళ్ళ దగ్గరే అడిగి తీసుకున్నా బిర్యానీ కోసం ఇంట్లో చేద్దాం అన్నట్టుగా. అంటే ఏంటంటే ఇంట్లో 4 ఉండే, ఎట్లా నిన్న కర్రీ చేయట్లేను కదా, 4 ఉన్నాయి కదా సరిపోతాయి కావచ్చు. ఇంకా సండే నిన్న ఉండే ఆనియన్స్ ఉంటే కానీ
బ్యాగులు తీసుకొస్తాడు అన్నట్టు. 100 రూపీస్కి 6-7 కేజెస్ ఉంటాయి కదా, అట్లాంటి బ్యాగులు తీసుకొస్తాడు. ఉండేలే నిన్న ఇంకా రేపు తీసుకొచ్చుకోవచ్చు మండే రోజు అనేసి అనుకున్నా. బట్ మా మహాబేబ్ ఏం చేసింది, ఆ 4 ఉల్లిగడ్డలను ఏడేసిందేమో దొరకట్లేదు. ఇప్పుడు కేజీ కొన్నాం అనుకో బయట 40 రూపీస్. ఇంకా మళ్ళీ ఈరోజు సాయంత్రం బ్యాగ్ తీసుకొస్తా అన్నాడు, అక్కడ 8 కేజెస్ అక్కడ 100 రూపీస్కి. అందుకే ఇక అక్క వాళ్ళని అడిగిన, నేను కూడా ఇస్తే అక్క వాళ్ళకి లేనప్పుడు. సో ఇట్లా మేమైతే ఒకరికొకరం ఇచ్చి పుచ్చుకుంటాం అన్నట్టు. సో ఇంక ఈరోజు కూరలకైతే అక్క వాళ్ళు ఇచ్చారు ఆనియన్స్. ఇది ఇంట్లో చేసిన నెయ్యి లాస్ట్ టైంది కొంచెం ఉన్నది, అయితే గడ్డ కట్టింది ఫ్రిడ్జ్లో పెడతా అని బయట దీంట్లో పెట్టిన. ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుతాను కదా, వేడికి కరుగుతుందని ప్లేట్ మీద పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ మా ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి. సాజీరా మొన్న డిమార్ట్లో కొనుకొచ్చిన బట్ దొరకట్లేదు. మా మహాబేబీ ఏవటి ఏది దొరకట్లేదు, దానికోసం ఎతుకుతుంటే ఇది యాక్చువల్లీ మా ఇంట్లో లేదు కానీ దొరికింది కొంచెం. అండ్ ఇవన్నీ పక్కనక్కనే అడిగేసిన, అబ్బా ఇవన్నీ పక్కనక్కే ఇచ్చింది ప్లేట్లు అవన్నీ. సాజీరా ఇంకా స్టారు వీటన్నిటిని ఏమంటారో నాకు తెలియదు కానీ సాజీరా అయితే తెలుసు. సో ఇంక ఇవి పక్కనక్కి ఇచ్చింది. మా ఇంట్లో సాజీరా పెద్ద ప్యాకెట్ మొన్న డిమార్ట్లో తెచ్చిన బట్ దొరకట్లేదు. అండ్ నేను ఫస్ట్ టైం మొన్న బిర్యానీ మసాలా కొనుకొచ్చిన కదా డిమార్ట్లో, ఈరోజు దాన్ని యూజ్ చేయబోతున్నా. అన్నిట్లోనే ఉన్నాయి, ఇవన్నీ పడేసుడే మొత్తం. అసలు దంగనికి దంగట్లేవు, మొత్తం దోడకేసుకుంటే ఏదో మనం చితగిన చేసుకుంటాం చూడు గట్లున్నది ఇవి. ఇక అందుకే ఇక ఏం తింటాం, మరగకపోతే మళ్ళీ ఇక ఘోరం ఉంటుంది కథ. అందుకే ఇక పడేయాలి, బాధ అనిపిస్తుంది కదా ఇట్లా వేస్ట్ చేస్తే. అసలు అమ్మయ్య మొత్తానికైతే బిర్యానీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక దీని మీద మూత పెట్టి పైన రోకల్ బండ పెట్టింది అనుకో, కథం 10 నిమిషాలు సిమ్లో పెడితే బిర్యానీ అయిపోయినట్టే. అయినా ఏం లాభముల్లా, బిర్యానీ కంప్లీట్ అయిపోయి కూడా మా భగత్ బాబు వస్తేనే కలపాలని తినాల. ఎందుకంటే నేను కలిపిన అనుకోండి ముక్కలు తుక్క అయితే అన్నము తుక్క ఇరిగిపోతుంది. ఇక అందుకే ఆయన వచ్చినాకనే కలిపితే తినాలి. కానీ వాసనకే ఉళ్ళ ఘోరంగా ఆకలి అవుతుంది అసలుకు. అవును, నేను ఒక సినిమా చూసినా అని చెప్పినాం కదా, వెంకటేష్ మూవీ చూసిన, కానీ సినిమా పేరు గుర్తొత్తలేదు. మా భగత్ బాబు ఉంటే చెప్పేటోడు. నేను స్టోరీ చెప్తా, మీరు మూవీ పేరు గుర్తొస్తే కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే. వెంకటేష్ మూవీ అది గుంటూరు కారంతో పాటు సంక్రాంతి అప్పుడు రిలీజ్ అయింది. వెంకటేష్ లాస్ట్ మూవీ ఇది, అంటే రిలీజ్ అయిన దాంట్లో లాస్ట్ మూవీ. మొన్ననే రిలీజ్ అయింది జనవరిలో. స్టోరీ ఏంటిదంటే వెంకటేష్ వాళ్ళ కూతురికి ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దానికి క్యూర్ కావాలంటే 17 కోట్లు ఒక్క ఇంజెక్షన్కి. అట్లా ఒక దగ్గర 200 పిల్లలకి ఆ సినిమాలో అదే ప్రాబ్లం ఉంటుంది సేమ్. లాస్ట్కి వెంకటేష్ వాళ్ళ కూతురు చనిపోతుంది, కానీ మిగతా పిల్లలకి అందరికీ ఇంజెక్షన్స్ వెంకటేష్ తీసుకొచ్చి వేపిస్తాడు, అందరు బతికిపోతారు అన్నట్టు. కానీ వెంకటేష్ వాళ్ళ కూతురు మాత్రం చనిపోతుంది. అలా వెంకటేష్ వాళ్ళ వైఫ్ కూడా చనిపోతుంది. ఇంకా నానితో మూవీ తీసింది ఆ హీరోయిన్, ఆ మూవీలో ఉంటుంది. హీరో నానితో తీసిన మూవీలో ఇది స్టోరీ. మీకు కనుక తెలిసి ఉంటే సినిమా పేరు కామెంట్ చేయండి. అసలు స్టోరీ అర్థమైంది ఎంతకన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు 5 అయితే అంటే ఇప్పుడు వచ్చిండు. నేను ఇక్కడ చేయలే, ఎప్పటి నుంచో ఫోన్ చేస్తాను. ఇక్కడ తింటాడా బాక్స్లో తింటుందా చక్కగా బండి వేసుకొని. మా భగత్ బాబు వచ్చేసరికుల్లా 5 అయింది సాయంత్రం. ఇక గప్పటి వరకు బిర్యానీ తినకుండా వాసనతోటే కడుపు నింపుకున్న నేనైతే ఇక గదోటి స్నాక్ ఉంటే గది తినుకుంటా ఆయన వచ్చే వరకు వెయిట్ చేసుకుంటున్నా. ఇక ఇప్పుడు వచ్చి తీరుపారు కలుపుతాండు అబ్బా బిర్యానీ. ఇక ఈ బాక్స్లోనైతే మా భగత్ బాబుతో వర్క్ చేసి కార్తీక్ అన్నకైతే కింద బాక్స్లో బిర్యానీ పైన బాక్స్లో పెరుగు అయితే పెట్టించిన. ఇక పాపం అప్పుడు వచ్చిండు 5 గంటలకు. అసలే బ్యాచిలర్ ఏమనుకుంటారు చెప్పండి, ఇంకా వెళ్ళి కుకింగ్ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ కదా. ఇక పెట్టించినాం, మా ఆయన సర్లే పెట్టియమనేసి నేను అంటే ఇంకా కిందికి వేస్తున్నాడు. కిందికి వచ్చి పైకి ఎక్కి ఓపిక కూడా లేదంట, పైకి వచ్చి తిననే అని భగత్ అంటే తినడంట, పైకి వచ్చి ఓపిక కూడా లేదని అంటే ఇంకా బాక్స్లో పెట్టిస్తున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటాడంట రూమ్కి వెళ్ళి. నేను తింటాను, నీకు తినిపిస్తుంది మరి, తినిపించాలా?
పిన్ని తెచ్చిన చిక్కుడుకాయ ఎంత ఫ్రెష్గా ఉంది తెలుసా. చించుతున్నా, మంచి గింజలు గింజలు ఉంది. ఇవి చెట్లు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర. చల్లగా వస్తుంది అట్లా బయట కూర్చొని. ఇంత ఫ్రెష్ చిక్కుడుగా చూసి ఎన్ని రోజులు అవుతుందో అసలు. అంత మంచి గింజలు వెళ్తానే. ఇప్పుడు చుంచి పెట్టుకుంటే మార్నింగ్ అస్సలే మనం లేవడం లేట్గా లేస్తాం. లేచినాక లేజీ కథలు అవుతాయి కదా, అందుకే ఇప్పుడు చుంచి పెట్టుకుంటే అయిపోతుంది కదా పనిలో పని అన్నట్టుగా చుంచి పెట్టేసిన. బాగుంది అసలు, మస్తున్నది. ఇంత మంచిగా లేతగా ఉంది అసలు. ఎన్ని రోజులు అవుతానో ఇట్లాంటి చిక్కుడుగా చూడక. ఇవి 100 రూపాయలకి 7 కిలోలు అంట. ఇవన్నీ 100 రూపాయలే. నన్ను ఎక్కడ చదవనిస్తావురా అమ్మా నువ్వు. ట్రైన్ లేపుతాంది ఏకంగా. చదవని ప్లీజ్. మహా చూడర్రీ, నాకు ఏ అమ్మో బెదిరిస్తుంది. వీడియో తీయకని బెదిరిస్తుంది. నాకు ఏ కష్టం లేకుండా చదువుతుంది. ఒక్కొక్కటి తీసాలు ఎత్తాంది. వీడియో తీయద్దట, తింటూ అట. గుడ్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. కానీ తొందర కానీ, లేట్ అవుతుంది. తొందర వేయాలి. గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. ఆ పెళ్ళైన కాంచి ఫస్ట్ టైం 100 రూపాయల గిన్నె ఉల్లిగడ్డలు వచ్చినాయి. మళ్ళా ఏంటిదంటే మా ఆయన ఫస్ట్ టైం ఒక్క ఉల్లిగడ్డ కూడా ఖరాబ్ కాకుండా తీసుకొచ్చిండు. ప్రతిసారి కిలో దాకా మురిగిపోయినది తెస్తాడు. అట్లాంటిది ఈసారి మంచిగా తీసుకొచ్చిండు. ఇక మెచ్చుకోవచ్చు మా ఆయననిగా. ఈ కొంచెమే రైస్ ఉంది, ఇది ఇంకా చెరాఫ్ తినేస్తాము. ఈరోజు నైట్కి డిన్నర్ ఇంక ఇదే. మహాబేబీకి అయితే ఇందాకే ఈవినింగ్ 5 అట్లా తినిపించినాం. మళ్ళీ ఇప్పుడు పాలల్లో అటుకులేసి ఉండే. బాగా మాగం చేస్తానవరా నువ్వైతే. ఇదొకరికి ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్.